తిరుమల శ్రీవాణి టికెట్లపై వైసీపీ నాయకులు భూమన వైవి సుబ్బారెడ్డి ఆరోపణలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఖండించారు. వైసీపీ హయాంలో శ్రీవాణి టికెట్లను అడ్డదిడ్డంగా అమ్ముకున్నారని, దాన్ని అరికట్టడం కోసం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చిందన్నారు. శ్రీవాణి టికెట్ల టీసీఎల్పై ఆరోపణలను సాక్ష్యాధారాలతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై డిబేట్కు సిద్ధమని సవాల్ విసిరారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కొత్త తిరుమలలో ఏదో జరిగిపోయింది, మొత్తం శ్రీవాణి దాంట్లో ఉన్న టికెట్లలో మరి స్కామ్ జరుగుతుంది, శ్రీవాణి టికెట్స్ కూడా దాంట్లో డబ్బు పక్కగా మళ్ళిస్తున్నారు అని రకరకాల ఆరోపణలు నిన్న వాళ్ళిద్దరు చేయడం జరిగింది. ప్రజలందరినీ నేను ఒకటి కోరుకుంటున్నా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది, వీళ్ళు చక్కగా చేస్తున్నారు, లోకేష్ గారు కొత్త కంపెనీలు చేస్తున్నారు, మంచి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అనే ఒక వరవడి వస్తుందో, అదే టైంలో ఈ వైసీపీ ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఉందో ఇమీడియట్గా ఎత్తుకుంటారు. అంటే మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, పొలిటికల్ డైవర్షన్ అంటే ఒక హాట్ టాపిక్ జరిగేటప్పుడు, ఒక మంచి పేరు వచ్చేటప్పుడు, ఒక అప్లిఫ్ట్మెంట్ వచ్చేటప్పుడు ఏదో ఒక బురద తల్లేస్తే దాంట్లో డైవర్ట్ అయిపోయి మరి దాని గురించి ఇంకో నాలుగు నడుస్తూ ఉంటారు అనమాట. దిట్ ఈస్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ వైసీపీలో ఇది ఎప్పుడు జరిగే వరవడి ఇది. దీంట్లో చూస్తే నేను 2-3 క్వశ్చన్లు అడగదలుచుకున్నా. నిన్న ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో మాజీ చైర్మన్ గారు, మరి ఆయన్ని శ్రీవాణి టికెట్ పెట్టింది ఎవరు? నెంబర్ 1. 2019లో శ్రీవాణి టికెట్లు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. టికెట్లు పెట్టిన తర్వాత దానికి ఒక సిస్టమ్ లేకుండా, దిశ లేకుండా దాన్ని సినిమా టికెట్ లాగా అమ్ముకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అప్పట్లో చూస్తే ఫ్లైట్లో నుంచి దిగిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మనం పెట్టినాం. అప్పుడు చూస్తే లోపల ఎయిర్పోర్ట్లో ఎవరు వచ్చినా వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ తయారు చేసినాం. శ్రీవాణికి పూర్వంలో ఏ రకంగా సినిమా టికెట్లు, బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారో ఆ రకంగా అమ్ముకున్నారు. దానికి నిదర్శనం తిరుమల దర్శనానికి పోవాలంటే చుట్టుపక్కల ఉన్న ఆ కరుణాకర్ రెడ్డి గారో లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్ళు ఎవరైతే హోటళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు టైప్. దీనికి వారానికి ఇన్ని టికెట్లు వాళ్ళకి అలాట్ చేయాలి, దానికి ఇన్ని టికెట్లు వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ హోటళ్ళకు పోతే ఇమీడియట్గా వాళ్ళకి దర్శనం దొరికే వ్యవహారం 5 సంవత్సరాలు చూసాం. ఇవన్నీ చూసిన కూటమి ప్రభుత్వం దీనికి ఒక చెక్మేట్ పెట్టాలని చెప్పి ఒక కవచం లాగా, అంటే ఈ డబ్బులు ఎక్కడికి మిస్యూజ్ కాకూడదు అని చెప్పి స్వామివారి మీద ఉన్న